రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో ఒక యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి మరి ఇప్పటికే వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ లో మరి గురైన వాళ్ళు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు లావణ్య ఒక యాక్ట్రెస్ అంటూ కూడా మాకు తెలిసిన పరిస్థితి. మరి రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కూడా ఇంతకుముందు బోలెడన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. సో దీనికి సంబంధించి మరి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి స్పందన మనతో వినిపిస్తారు అనేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాషా గారు. వీరు ప్రముఖ సినీ క్రిటిక్, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్. సో ముందుగా మనం శేఖర్ భాషా గారిని పలకరిద్దాం. సో నమస్తే అండి, వెల్కమ్ టు షో అండి. రైట్, రాజ్ తరుణ్కి సంబంధించిన లావణ్య ఈ యొక్క ఇష్యూ కూడా మనం గతంలో చూసాం, విన్నాం. సో లేటెస్ట్గా ఒక కార్ యాక్సిడెంట్ చేయడం, మరి తను జైల్లోకి వెళ్ళడం, సో ఇదంతా జరిగిపోయింది. సో ఆమె ఒకవేళ యాక్సిడెంట్ అయ్యే టైంలో ఎటువంటి పరిస్థితిలో ఉందన్నది ముందుగా మనం ఒకసారి చర్చిద్దాం. అంటే ఒకవేళ గాంజా ఏమైనా స్వీకరించారా, డ్రగ్స్ ఏమైనా ఉపయోగించారా, లేకపోతే దానికి నియరెస్ట్ కాజెస్ ఏంటంటారు? ఇక్కడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ వాళ్ళు చేశారు, పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్ గా కార్ సీజ్ చేశారు, ఆవిడని అరెస్ట్ చేసి లోపలేసినట్టు. తర్వాత మరి బయటకు వచ్చిందో లేదో తెలియదు. ఆ నెక్స్ట్ డే కోర్టుకి హాజరుపరచాలి, బట్ కోర్టుకి రాకుండా తప్పించుకొని తిరుగుతుంది అన్నట్టుగా సమాచారం కొన్ని న్యూస్ ఛానల్స్ లో. ఇది ఫస్ట్ కేసు కాదు ఇవిడికి. ఓకే, ఈ 11, 12 డజన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆవిడ మీద మొత్తం. అందులో ఖాతా మొట్టమొదట డ్రగ్ అబ్యూజర్ గా. ఓకే, ఫస్ట్ కేసు డ్రగ్ అబ్యూజర్ గా. ఓకే, మన వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్ అబ్యూజర్ గా స్టార్ట్ అయింది. తర్వాత డ్రగ్ పెడ్లర్ గా మారి ఆ కేసు రెండోది. ఫస్ట్ కేసులో 44 గ్రాముల డ్రగ్స్ ఎంతో సీజ్ చేశారు పోలీసులు. 44 గ్రాములు. 44 గ్రాములు హ్యూజ్ క్వాంటిటీ. ఇక్కడ ఈ వరలక్ష్మి టిఫిన్స్ ఉంది కదా మన డిఎల్ఎఫ్ దగ్గర, అక్కడ ఈవిడతో పాటు ఇంకో 11 మంది మొత్తం దాంట్లో ఉన్నారు. అందులో ప్రధాన నిందితురాలు కాకపోయినా A11లోనో A10లోనో ఉంది ఈవిడ. అదే దీంట్లో మస్తాన్ సాయి, చింటూ వాళ్ళందరి బ్యాచ్ సేమ్ అదే ఎఫ్ఐఆర్ లో మొత్తం అందరూ ఉంటారు. ప్రభాకర్ రెడ్డి, అనురాధ, ఈ లిస్ట్ అంతా దాంట్లోనే ఉంటారు. సో అలా మొదలైన ఇది. తర్వాత కొన్నాళ్ళకి ఇంకొక డ్రగ్ కేసు, ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. అప్పట్లో ఈవిడ రెడ్ హ్యాండెడ్ దొరకలేదు, బట్ నెక్స్ట్ టైం ఈవిడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది ఈ స్టేషన్ దగ్గర. ఎన్నో గ్రాముల MDMA ఏదో సీజ్ చేశారు పోలీసులు ఆన్ ద స్పాట్. రెడ్ హ్యాండెడ్ దొరికింది కాబట్టి ఆవిడే ప్రధాన నిందితురాలు, అరెస్ట్ చేశారు. 45 రోజులు చెంచల్గూడ జైల్లో కూడా పంపించారు. ఇది ఆవిడ నేపథ్యం. సో తర్వాత ఇంకా రకరకాల కేసులు ఆవిడ మీద, ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేయడము, దాడులు చేయడము. నన్ను కూడా ఇదే ఆఫీస్ కింద నేను ఇంటర్వ్యూ చేసుకొని వస్తుంటే నా మీద దాడి చేయడం, రౌడీలు తీసుకొచ్చి, ఇలాంటివి ఎన్నో ఈ కేసులన్నీ కూడా ఆవిడ మీద అవుతున్నాయి. సో ఈ కోణంలో మొత్తం ఒక డజన్ కేసులు అయినాయి దీంతో. నేను ముఖ్యంగా పోలీసుల్ని అలాగే గవర్నమెంట్ని అడుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు ఎలక్షన్లో మనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే డ్రగ్స్ని, మాదక ద్రవ్యాలని ఉక్కుపాదంతో తొక్కవతల పడేస్తాను. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్, మైనర్స్, వీళ్ళు దీనికి బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. మరి ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏమైంది? ఇలా అంటే ఒకసారి పట్టుకున్న తర్వాత ఒక 45 రోజులు జైల్లో ఉంది, బెయిల్ ఇచ్చారు, వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ రీసెంట్గా మీరు కొన్ని ఆడియోలు వచ్చాయి, చూసారో లేదు? దాంట్లో ఇడ్లీ కింద పార్సిల్లో డ్రగ్స్ ఎలా పెట్టి తీసుకెళ్ళాలి, తర్వాత బెంగళూరు కేఆర్పురం నుంచి డ్రగ్స్ ఎలా తెప్పించుకోవాలి, వైజాగ్లో ఎవడో డ్రగ్స్ అడిగితే ఇక్కడ ఒక నైజీరియన్ పెడ్లర్ తోటి నీకు ఎలా పంపిస్తాను, అన్నీ వచ్చినాయి. ఒక 2-3 నెలలు అవుతుందేమో ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకోరు. అంటే ఇప్పుడు ఒక డ్రగ్ పెడ్లర్ని అచ్చూసిన ఆంబోతులాగా రోడ్డు మీద వదిలేస్తే చాలా నష్టం. వాళ్ళు ఇలాగే యాక్సిడెంట్లు చేసి జనాలు లేపేస్తుంటే ఎవరికి నష్టం? జనాలకే కదా నష్టం. ఒకళ్ళకి మనిషికి బెయిల్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? మీరు సత్ప్రవర్తనతో ఉండాలి, కేసుని ఏ రకంగానూ ట్యాంపర్ చేయకూడదు, మళ్ళీ ఇటువంటి వాటి జోలికి పోకూడదు అనే దీంతోనే కదా బెయిల్ ఇస్తారు. మరి ఆ బెయిల్కి ఏ రకమైన అర్హత ఉంది ఇవిడికి? ఇప్పుడు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా రోడ్లో మనుషులు గుద్దేసుకుంటూ ఇటువంటివి చేసుకుంటూ పోతుంటే ఏం చేయాలి గవర్నమెంట్? అంటే అరెస్ట్ అయినప్పుడు కూడా నేను ఎవరో తెలుసా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళని బెదిరించినట్లుగా పోలీసులతో కూడా గొడవట తర్వాత. అండ్ ఆ కార్లో కూడా మందు బాటిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అక్కడ లోకల్ లైట్స్ చెప్పడం. సో పోలీసులు సీజ్ చేశారు. నేను అంటే వీళ్ళని మార్చాలంటే తీసుకెళ్ళి ఏ రీహాబ్లో పెట్టడమో లేకపోతే జైల్లో పెట్టడమో వాట్ ఎవర్ చేయాలి. దానికి మీరు చర్యలైనా తీసుకోండి. ఇలా వాళ్ళని రోడ్డు మీదకి వదిలేస్తే వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది? అవును, ఆల్రెడీ ఒక డ్రగ్ అబ్యూజర్ అని
ఆల్రెడీ ఒక కేసు ఉంది, డ్రగ్ పెళ్ళని ఇంకో కేసు ఉంది. ఈ తెలిసి కూడా మీరు ఇట్లా ఇటువంటి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి వదిలేస్తే వాళ్ళు ఇలా గుద్ది మనుషులు ఏమన్నా అయి ఉంటే వాడు చచ్చిపోయింది, అవును. ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసులది కాదా రెస్పాన్సిబిలిటీ? ఇక తెలిసి కూడా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మాత్రమే చేశారు, డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయలేదు? ఓకే, దట్ ఈస్ టు బి నోటీస్డ్ దట్ పాయింట్. వేరే వాళ్ళైతే ఓకే, ఇప్పుడు ఈవిడ వెరీ నోటెడ్ పర్సనాలిటీ కదా, ఉభయ రాష్ట్రాల్లో ఆవిడంటే తెలియని వాళ్ళు లేరు. ఆవిడ చేసిన ఆ డ్రగ్ ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలు అన్ని వచ్చినాయి కదా, ఆవిడ లిటరల్ గా ఓపెన్ గా డ్రగ్స్ కొడుతున్న వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు మన నార్సింగ్ పిఎస్లో ఒక కేసు, మోకిలా పిఎస్లో ఒక కేసు, అలాగే ఉంటాయి. వాటిలో ఏ రకమైన కథనాలు లేదు. ఇదైతే కనీసం ఛార్జ్ షీట్ కూడా కాలేదు. మోకిలా పిఎస్లో కేసు అయితే ఛార్జ్ షీట్ అయింది, అదేదో ముందుకెళ్తుంది. నార్సింగ్ పిఎస్లో ఆవిడ మీద ఉన్న డ్రగ్ అబ్యూజర్ కేసు, అది ఒకవేళ శిక్ష పడితే 10 ఏళ్ళు జైలు శిక్ష, దానికి కనీసం ఛార్జ్ షీట్ కూడా కాలేదు ఇప్పటిదాకా. ఆ స్టేషన్ అధికారి ఒక ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఆయన్ని ట్రాన్స్ఫర్ కూడా చేశారు కదా. అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ వీళ్ళని ఏం చేయరా, ఇలా రోడ్లో వదిలేస్తే రేపు ఎంతమంది చస్తే తీసుకెళ్లి లోపలేస్తారు చెప్పండి. అస్సలు అంటే రేవంత్ రెడ్డి గారు అన్న మాటకి మన పోలీసులు చూపిస్తున్న దీనికి ఏ రకమైన సంబంధం లేదనిపిస్తుంది. అంటే ఆయన ఊరికే మాట వరుస కన్నారా, దాని స్పెషల్ పోలీసులు కూడా ఉంటారు కదండి, డ్రగ్స్ సంబంధించి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అన్ని ఉంటారు. బట్ బేసికలీ ఏంటంటే ఇవాళ రేపట్లో పోలీసులు ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే చెక్ చేస్తున్నారు. కాదు, గాంజా గట్టిగా వెళ్తుంది జనాల్లోకి, గాంజా వెళ్తుంది, ఇంకా అనవసరమైన మాదక ద్రవ్యాలన్నీ వెళ్తున్నాయి. అండ్ ఒక రినౌండ్ ఆ కేసుల్లో ఉన్న మనిషి నీకు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అవి చెక్ చేయాలా వద్దా, ఇది పోలీసుల బాధ్యత కదా. ఇప్పుడు ఈ కేసు ఎక్కడ దొరికింది, సంగారెడ్డి లిమిట్స్ లో కొండాపూర్, మన కొండాపూర్ కాదు, అక్కడ ఇంకో కొండాపూర్, ఆ కొండాపూర్ లిమిట్స్ లో దొరికింది. ఓకే, అక్కడ కొండాపూర్ లిమిట్స్ అంటే మెదక్ సంగారెడ్డి ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇది జరగక ముందే కొన్నాళ్ళ క్రితం కంప్లైంట్ వెళ్ళింది ఈవిడి మీద. ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన సజ్జనార్ గారితో కూడా పనిచేశారని చెప్తున్నాడు ఆ కంప్లైంట్ లో. ఆ సదరు ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ తర్వాత ఎస్పీ గారు ఈయన్ని ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐకో కానిస్టేబుల్ కో డైవర్ట్ చేస్తే ఆయన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఆయన ఏం మాట్లాడారు మీకు ఒకసారి వినండి ప్లీజ్. నేను సజ్జనార్ సార్ తోటి ఆల్రెడీ దిశ ఎన్కౌంటర్ లో కూడా వర్క్ చేశా. సో నాకు ఆయన తెలుసు కాబట్టి నేను బాగా రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చా. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 14 years 15 years ఇద్దరు అబ్బాయిలు ఎవరో పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో గంజాలు ఆడము, మందు ఆడము. ఎవరు చేస్తున్నది ఈవెనే చేపిస్తుంది వాళ్ళతోటి. ఎవరు లావణ్య? ఓకే, వాళ్ళతోటి అదే ఇంట్లో చేపిస్తుంది. ఒక 9 కుక్కలేమో ఉంటాయి, మొత్తం హైబ్రిడ్. ఇప్పుడు మీరు చెప్పిన మా లొకేషన్ లో. అవును, ఓకే. హైబ్రిడ్ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం ఏంటి అంటే ఆ పిల్లల్ని పాడు చేసేస్తుంది. ఓకే, దాంతో చైల్డ్ ప్రాసెషన్ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే, సార్ ఏదో ట్రాన్స్జెండర్ అన్నాడు, అదేంటిది? ట్రాన్స్జెండర్ అంటే బేసిక్లీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు మేల్స్ ఉంటారు కదా, వాళ్ళకి హైబ్రిడ్ అంటే ఏజ్ తక్కువ ఉంటది కానీ జెండర్ ఎక్కువ పైకి వచ్చేస్తుంది. ఓకే, ఏ జెండర్ దానిలో ట్రాన్స్జెండర్ అయిపోతారు, కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతారు. ఓకే, సో దాని వల్ల ఈమెం చేస్తుంది అంటే వాళ్ళని తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ చేపించుకుంటది లావణ్య. ఓకే, సో 40,000 50,000 అవన్నీ చేపిస్తుంది. ఇప్పుడు మన మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మేమేం సాల్వ్ చేయాలి చెప్పండి ఒక వర్డ్ లో. సింపుల్ పాయింట్, పిల్లల్ని సేవ్ చేయాలి. ఓకే, తను ఆల్రెడీ లొకేషన్ నుంచి ఏమైనా ఫోటోలు వచ్చినాయా? అన్ని ఫోటోలు ఉన్నాయి సార్, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. అట్లా నుంచి అండి ఎంత మంది ఉన్నారు అని అడుగుతారు నా పాయింట్. అక్కడ ఇద్దరు పోరాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని సెక్యూర్ చేయమంటారు. ఫస్ట్ వాళ్ళని సెక్యూర్ చేయండి. ఓకే, ఈ అమ్మాయి మీద ఉన్న మొత్తం లిస్ట్ ఆఫ్ వారెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో మొత్తం కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ అయి ఉన్నాయి, కోర్టు కూడా అటెండ్ కావట్లేదు కాబట్టి అవి కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోతే లీగల్ ప్రాసెస్ అన్ని వాళ్ళు చేసేస్తారు. రాజేందర్ రెడ్డి కోర్టులో ఉంది, దాని తర్వాత నాంపల్లి కోర్టులో ఉంది, సికింద్రాబాద్ కోర్టులో ఉంది, అన్ని కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. అదే ఏమైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే లీగల్ ప్రొసీజర్స్ నడుస్తాయి. ఇక్కడ నుంచి దుకాణం అంతా బంద్ చేయాలి, పిల్లలందరినీ సెక్యూర్ చేయాలి. సెక్యూర్ చేయండి. వాళ్ళ ఫాదర్ నంబర్ కావాలంటే నేను పంపిస్తా, వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేసి చెప్తా. ఓకే, మీకు ఎట్లా కజిన్ అంటే ఎట్లా? నేను ఆల్రెడీ 5-6 days నేను వచ్చాను సార్, నేను అక్కడే ఉన్నా. ఓహో, ఆయననే ఉన్నారు? నేను అక్కడే ఉన్నా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. నా చెల్లి అని చెప్పి వచ్చా. చెల్లి అంటే ఎట్లండి వరుసకి? అక్కడ నా చెల్లెనే, సిస్టర్. చెల్లి అంటే ఎట్లా? చెల్లంటే ఒక 1.5 year 2 years నుంచి అన్నయ్య అన్నయ్య అంటే నేను చెల్లెలాగానే ఫీల్ అయ్యా, నేను చెల్లెలాగానే ఉన్నా, నేను అన్నయ్య అనే లాగానే ఉన్నా. అంటే బ్లడ్ రిలేషన్ కాదు? బ్లడ్ రిలేషన్ ఏంటి కాదు సార్,
ఓకే నాకు ఓకే. రాస్తారు అయితే ఈ 1 వీక్ ఉన్నప్పుడు మీరు ఎమ్మటే మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉండే. నాకు రాస్తారు 2008 నుంచి తెలుసు సార్. ఓకే ఈ అమ్మాయి కూడా నాకు 2009-10 లో నాకు ఒకసారి పరిచయం ఎప్పుడు అట్లా ఓకే నుంచి చూసినట్టు. ఓహో ఈ పంచాయతీలన్నీ జరిగిన తర్వాత నాకు విషయం తెలిసింది. సో అన్నయ్య ఇట్లా నేను ప్రాబ్లం లో ఉన్నాను అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఆల్రెడీ మన కోకాపేట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేసి వాళ్ళందరూ ఇదంతా చేశారు. అది మీడియాలో చూసాను నేను. అవును, అది కానీ రాష్ట్రం. నా పాయింట్ ఏంటంటే అండి, ఒక్క నిమిషం అండి రాహుల్ గారు, మీరు ఇప్పుడు మన 1 వీక్ ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీరు ఒక్కసారి బయటకు వచ్చి పోలీస్ ఇంటిమేషన్ ఇస్తే నాకు ఆ 1 వీక్ లో నేను కన్విన్స్ చేసి కొంచెం మారుద్దామని ట్రై చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. తను ఆ సిచ్యువేషన్ లో మీ లేదు. ముందరే తాగుతుందండి గంజాయి? మొత్తం అంతా బహిరంగంగానే ఉంటది. ఆ రెడ్ కలర్ జీప్ కంపస్ కార్ ఉంటది. మీరు ఆ రోడ్ లోకి వస్తే, మీరు ఆ మెయిన్ రోడ్ లోకి వస్తే, పైప్ లైన్ రోడ్ లోకి వచ్చిన తర్వాత మీకు లాస్ట్ షాప్ ఒకటి ఉంటది, టీ స్టాల్ అండ్ పాండప. కొద్దిగా ఏమనుకోకట, నాకు అర్జెంట్ లొకేషన్ షేర్ చేస్తారు, ఇప్పుడు వెళ్ళిపోతా. నాకు లొకేషన్ అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ మల్కాపూర్ ఐడియా ఉంది కదా సార్. మల్కాపూర్ చౌరస్తా ఐడియా ఉంది. మల్కాపూర్ చౌరస్తా ముందుకు వచ్చేస్తే లాస్ట్ పాన్ షాప్ ఉంటుంది సార్. అంటే మీరు ఏ డైరెక్షన్ చెప్తారో, మల్కాపూర్ అంటే చౌరస్తా 4 రోడ్లు ఉంటాయి దానికి. టువర్డ్స్ మనము మన్నెపల్లి పోతాం కదా, టువర్డ్స్ మల్లెపల్లి రోడ్. ఓకే, మల్లెపల్లి రోడ్కి పోతాం కదా, టువర్డ్స్ మల్లెపల్లి రోడ్ కి పోతున్నప్పుడు మీకు మీకు లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ పాన్ షాప్ ఒకటి వస్తుంది, టీ స్టాల్ అండ్ పాన్ షాప్. ఆడికి పోయి మీకు ఫోన్ చేస్తే మాకు డైరెక్ట్ చేస్తారా? అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చేయాల్సిన ఏం లేదు సార్. అక్కడ దాకా మీరు రీచ్ అయితే రైట్ సైడ్ కమాండ్ కనబడుతుంది, ఆ విల్లాస్ లోకి వెళ్ళిపోండి. రైట్ సైడ్ విల్లాస్ ఉన్నాయి. విల్లాస్ ఉన్నాయి. ఓకే, ఆ విల్లాలో ఈ విల్లా నెంబర్ ఎంత? ఎవరినన్నా గానీ మీరు కుక్కలున్న ఇల్లు ఎవరిని అడిగినా ఎప్పుడన్నా చెప్తాడు. అందరు టామ్ టామ్ ఇది. మొత్తం టామ్ టామ్ మామూలు. ఇద్దరు పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుండొచ్చు? 14 years ఒకరికి, 16 years ఒకరికి. ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పిల్లల్ని? ఇద్దరు అబ్బాయిలేనా? వాళ్ళిద్దరు అబ్బాయిలే. ఆ ఇద్దరు అబ్బాయిలు, ఈ అమ్మాయి ఒకటే ఉంటది. ఒకటే ఉంటది. వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో? వాళ్ళకు ఒక వాచ్మెన్ ఉంటాడు, వాడి పేరు చారి. పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఇద్దరిని? పిల్లల్ని వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయారు యాక్చువల్లీ. ఓకే, వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోతే వాళ్ళ పేరెంట్ వీళ్ళు డైరెక్ట్ వచ్చి 1 గంటకి మిడ్ నైట్ 1 గంటకి వచ్చిండ్రు వీళ్ళ తన ఇంటికి. అప్పుడు ఏమైతే వాళ్ళిద్దరు ఏం కాదు అట్ట సడన్ లా ఇంటికి వస్తారు అన్న. ఎందుకంటే అక్క అనుకుంటా ఒక 4-5 months నుంచి ఏదో ఇల్లు షిఫ్టింగ్ కి దానికి దీనికి హెల్ప్ చేసిందని చెప్పి ఏదో పనిలో పాత పరిచయం. పాత పరిచయం. ఇంటెక్షన్ ఏంటంటే ఈమె ఖరాబ్ కావడంతో పాటు పిల్లలు కూడా ఖరాబ్ చేస్తుంది, అది జరగొద్దు అని అంటారు. అంతే కదా, పిల్లల్ని ఖరాబ్ చేస్తుంది ఆమె. మొత్తం అక్కడ మొత్తం సంగారెడ్డి అంతా మా కార్ చేయగానే సిరన్ రావడు, తిరుక్కుంటా పోవడు, ఆ కుక్కలు తీసుకునే ఇప్పుడు మొత్తం అంతా హంగామా పంచాయతీ. నిన్న నైట్ ఎందుకు బయలుదేరంటే నా మీద అటాక్ చేయడానికి ఒక 15 మందిని పిలిపించింది మనుషులని. నిన్న నైట్. ఓకే, 15 మందిని పిలిచి నా మీద ఎందుకు కోపం అంటే, నువ్వు ఇలాంటి చేయడం అన్ని కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఆ పిల్లల్ని వాళ్ళ మంచి చెప్పారు, వాళ్ళ ఇంటికి వాళ్ళకి పంపించేసే వద్దు అని చెప్పిన. మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు మరి? నిన్న నైట్ 10 o'clock. ఆ చలిలో అసలు ఆమె లాంగ్వేజ్ ఎట్లుంటదంటే, మీకు ఒకసారి ఒక వాయిస్ రికార్డింగ్ పంపిస్తా వినండి. లంజాడక ఎవరాను ఇబ్బందిగా అట్లా పిలిచింది. నాకు ఇబ్బంది ఉందని ఆమె మిమ్మల్ని పిలిచింది, మీరు మంచి చెప్పకపోతే మళ్ళీ మీ మీదకి రివర్స్ అయింది. అంతే, నా మీదకి రివర్స్ అయింది. మీరు ఎస్పీ గారికి ఇప్పుడు మెసేజ్ చేశారా? నేను ఎస్పీ గారికి మెసేజ్ చేశాను. ఎస్పీ గారు నాకు ఓకే ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు. మీ కాల్ వచ్చింది. రైట్, నేను చూసుకుంటండి. నాకు ఒక్కసారి అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మీకు ఫోన్ చేస్తాను. మీరు నాకు కాల్ చేయండి, మీకు చారీ నంబర్ పంపిస్తాను, వాళ్ళ వాచ్మెన్. అంటే శేఖర్ గారు ఇప్పుడు ఇద్దరు మాట్లాడింది ఎవరెవరు అంటారు? ఒకరేమో జర్నలిస్ట్ ఎస్పీ గారికి ఈ అబ్బాయి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారికి వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అక్కడున్న ఎస్ఐ గారికో లేకపోతే రైటర్ ఎవరో మాట్లాడుతున్నారు, వెంటనే ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాడు. సో ఈ అబ్బాయి అక్కడే ఉండి ఇవన్నీ చూసాడు. అంటే పబ్లిక్ గానే గంజా కొడుతుంది, పబ్లిక్ గానే ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని అంతా చెడగొడుతుంది అని చెప్పి ఈ అబ్బాయి కంప్లైంట్ ఇస్తున్నాడు. సో ఈ కొండాపూర్ ఏ అయితే జరిగిందో ఇవాళ బయటకు వచ్చింది కదా ఈ కేసు, ఇలా చేస్తుంది అని చెప్పి. ఇదే పిఎస్ లో ఈ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ ఉంది ఆల్రెడీ. ఓకే, సో ఈ పోలీసులకి ఇదంతా తెలుసు, ఆ పిఎస్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. మరి కనీసం అంత తెలిసి కూడా ఇవాళ ఇది జరిగినప్పుడు ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయలేదు? ఎవరన్నా ఆపుతున్నారా? కింద కామెంట్స్ లో కొన్ని చూస్తున్నారు, ఎవరో కాంగ్రెస్ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. అందుకని ఈ అమ్మాయిని ఎవరు ఏం చేయరు,
కాంగ్రెస్ లో ఎవరో పలుకుబడి ఉన్న నాయకుడు ఈవిడ అండదండలు ఉన్నాయి. అంటే ఒక పక్కేమో రేవంత్ రెడ్డి గారేమో నేను డ్రగ్స్ అన్ని రూపుమాపుతాను ఇదంతా చేస్తాను అంటుంటే, అవును. ఇంకో పక్క ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈవిడికి కొమ్ము కాస్తుంటే అంత అసహ్యంగా ఉంది సార్ అవును. చూడడానికి. ఉమ్. సో ఐ హోప్ ఆ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ, అది కొన్ని కామెంట్స్ చూస్తుంటే ఉమ్. ఈ మధ్య మొయినాబాద్ లో కలకలం రేగింది. డ్రగ్స్ పార్టీ ఏదో జరిగింది, దాంట్లో పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ ఇది అయినారు. ఫామ్ హౌస్ అండి. ఆ, ఉమ్. ఆ మొయినాబాద్ కాదు సార్, అసలు ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు చెక్ చేయట్లేదు అని చెప్పి ఉమ్. కొంతమంది పెడుతున్నారు. ఉమ్. సో వాట్ ఎవర్, ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ కంప్లైంట్ ఉంది, హై లెవెల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అదే పిఎస్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. అండ్ అలాగే మనకి కళ్ళ ముందు కనబడుతుంది. ఇది కాకుండా బెంగళూరులో ఒకటి సార్ మొన్న ఉహు. ఒక 2 నెలలు అవుతుంది అనుకుంటా, 2 Hmm. నెలలు అవుతుంది, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. అక్కడ రేవంత్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతనితో పరిచయం పెంచుకొని మరి ఎంతవరకు వెళ్ళిందో తెలియదు. తర్వాత అతని ల్యాప్టాప్, అతని ఫోను, ఒక 5 లక్షల క్యాష్, అతని కారు అన్ని గుంజుకొని అవన్నీ తీసుకొని వచ్చేసింది అని చెప్పి ఆ ఫోటోలతో సహా ఆ అబ్బాయి మొత్తం నాకు ఇన్స్టాగ్రామ్ లో వాటిలో మెసేజ్ చేశాడు. ఓకే. నాతో పాటు చాలా మందికి పంపించాడు అబ్బాయి. ఉహు. ఉమ్. నేనన్నా, అరే నీకు ఆ మాత్రం ఇంగితం లేదా? ఇన్ని ఇన్ని న్యూస్ ఛానల్స్ లో ఇన్ని రకరకాలుగా ఆవిడ డ్రగ్ పెడ్లర్ 40 రోజులు జైల్లో ఉండొచ్చింది, ఎన్ని తెలుసు కూడా నువ్వు ఎలా పోయావు అంటే తర్వాత తెలుసుకున్నాను. ఉమ్. ఇంకేం చేస్తాం, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిన తర్వాత అది నిప్పు కూడా కాలుతుంది అని చెప్పినా కూడా నువ్వు పోయి అవును, పట్టుకుంటారు, అవును, కాల్చుకుంటా అంటే ఎవడేం చేస్తాడు? అవును. సో సరే ఏదైతే నువ్వు కంప్లైంట్ అయినా ఇచ్చావా, కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఇచ్చావు ఏం చెప్పు, నేను తర్వాత దాన్ని పరిశీలి చేస్తాను. తర్వాత మళ్ళీ అడ్రస్ రెడ్ మనం ఓకే. ఏ బెదిరింపులు ఏదో చెప్పాక 15 మందిని తీసుకొచ్చి దాడి చేసింది. ఉమ్. ఎందుకు ఇక్కడ ఇదే బిల్డింగ్ లో కింద నా మీద దాడి చేసింది కదా, ఉహు. ఇది అలవాటే. ఉమ్. ఒకటి కాదు, అందుకనే కదా ఇప్పుడు 12 కేసులు ఉన్నాయి. కామ్గా నిమ్మకి నీరెత్తినట్టుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ అలా కూర్చొని ఉంటది. ఎందుకని ఉందంటారు పోలీస్ డిపార్ట్మెంట్? చెప్తున్నాడు కదా ఎవరో ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరే ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇంకెంతమందితో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తెలియదు. ఆవిడ తలుచుకుంటే ఇలా ఇలా కేసులు పెడతా ఉంటుంది అందరి మీద. ఎంత పెద్ద హీరో అయినా పర్లేదు, ఎవరి మీద అయినా సరే ఆవిడ కేసు పెడుతుంది పోయి. దానికి తోడు ఆవిడ మీద ఏమైనా అయితే దానికి మళ్ళీ రిటర్న్ లో జనాలు తీసుకెళ్లి కొట్టించడము ఇట్లాంటివన్నీ కూడా. ఇంత పబ్లిక్ గా రౌడీజం చేస్తూ పబ్లిక్ గా గంజా కొడుతుందని చెప్తున్నాడు అబ్బాయి. ఆ ఏరియాలో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అంటే కళ్ళు మూసుకొని ఉంటారు పోలీసులు అక్కడ. అవును. సో సంగారెడ్డి ఎస్పీ గారు దయచేసి మీరు ఈ విషయంలో కొంచెం చొరవ చూపించండి. మరొక నార్సింగ్ పిఎస్ లో లాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా కేసులు సాగదీత వద్దు సార్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఆయనేమో నో డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఉంటాడు, ఈవిడేమో పబ్లిక్ గా కొడుతోంది. అవును. పట్టుకునేది ఎవడు? దమ్ముంటే పట్టుకోరా షికావత్ అన్నట్టు. సో లెట్స్ హోప్ అది వాళ్ళు చర్యలు ఏమైనా తీసుకుంటారు గట్టిగా, కనీసం డ్రగ్ టెస్ట్ అయినా చేయించండి అని చెప్పి. అవును, రైట్ అండి. మరి మొత్తానికి మరొక అంశం కూడా తీసుకుందాం. మరి ఇప్పుడు దురంధర్ 2 అని చెప్పేసి కొన్ని ఇప్పుడు కొత్త సినిమాలు వచ్చినాయి. మరి ఆ పరిస్థితిలో కూడా మరి దురంధర్ 2 అనేది రియల్ స్టోరీ, అదొక నేరేటెడ్ కాదు లైక్ అంటూ కూడా కొన్ని కామెంట్స్ గతంలో చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? నిజంగా వాటి వెనక ఏముందంటారు కామెంట్స్ వెనక? అది ట్రూ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. కానీ సినిమాటిక్ దీనికోసం కొంత లిబర్టీ తీసుకుంటారు డైరెక్టర్, అది మనకి తెలిసిందే. ఎందుకంటే అది జనరంజకంగా చెప్పాలి స్టోరీ. దానికోసం కొంత కథలో చిన్న చిన్న మార్పులు అలాంటివి ఏమన్నా జరుగుండొచ్చు, టైం లైన్ కొంచెం అటు ఇటు చేసుకుండొచ్చు. ఆ డాట్స్ ని కలపడం అనేది కొంచెం చాకచక్యంగా, కొంచెం ఎంటర్టైనింగ్ గా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా అలా కలిపాడు. అద్భుతం. దాంట్లో కొన్ని లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం తేలిపోయినట్టు అనిపించింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అంటే అంత పెద్ద నిండు చందమామలు ఆ చిన్న చిన్న మచ్చలు మనకి కనిపించవు. అంటే నా ప్రశ్న ఏంటంటే శేఖర్ భాష గారు, ఇది రియల్ స్టోరీయా లేకపోతే రియల్ గా జరిగింది, కానీ అంత ఇంటెన్సిటీతో జరిగి ఉండకపోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ డన్. దానికి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అవన్నీ న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్ న్యూస్ పేపర్స్ తీసుకోండి, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ లోను, పాకిస్తాన్ న్యూస్ మీడియాలో వచ్చినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది రియల్ గా జరిగింది, దాంట్లో డౌట్ లేదు. బట్ దీంతో పాటు ఇంకా కొంతమంది రియల్ క్యాండిడేట్ ఎవరై ఉంటారు దురంధర్ అనే వ్యక్తి ఎవరై ఉంటారు కదా, ఆల్రెడీ ఉన్నారు. అంటే మనకి ఆల్రెడీ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నారు కొన్ని వాటిలో, ఇదిగో హీఈస్ ద రియల్ దురంధర్ అని చూపిస్తున్నారు. ఈయన కాదు ఈయన అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, వాళ్ళు పేరు కోరుకోరు. కానీ రణ్వీర్ సింగ్ కి సంబంధించి మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ. అంటే రణ్వీర్ మరి ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలా చెప్తారు, ఎలా తీసుకోవచ్చు? అదే చెప్తున్నా. రణ్వీర్ కి పాకిస్తాన్ కి, రణ్వీర్ కి
సాక్షాత్ శ్రీరామచంద్రుడికి ఓ ఉన్న కనెక్షన్ మీకు చెప్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్. రామచంద్రుడికే కలుపుతున్నారా? డైరెక్ట్ గా ఆ, ఇప్పుడు రాముడి జీనాలజీ తీసుకుంటే రాముడు ముందు ఈక్ష్వాకు వంశం దగ్గర నుంచి అంతా సత్యహరిశ్చంద్రుడు అలా 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 వచ్చి రాముడు తర్వాత లవకుశులు. లవకుశ. సో కుశుడి సంతతి అంతా ఇటు మన ఇండియా సైడ్ ఉంటే లవుడి సంతతి అంతా పాకిస్తాన్ సైడ్. అంటే అప్పుడు పాకిస్తాన్ ఇండియా లేదుగా, మొత్తం ఇండియానేగా, భారతఖండం. అవునండి, కలిసే ఉంటుంది భరతఖండం. అప్పట్లో. అప్పుడు ఇరాన్ నుంచి ఇటు కాంబోడియా దాకా అంతా ఓకే. ఇది. సరే, అయితే ఆ టైంలో లవుడు సంతతి లోహనాస్ అంటారు. లోహనాస్ లో దాంట్లో మళ్ళీ 3 సబ్ కేటగిరీలు ఉంటాయి. అందులో బాగా చదువుకుని ఉద్యోగాలు చేసిన వాళ్ళంతా కూడా. సో ఈ లవుడి సంతతి వాళ్ళ డిసెండెంట్స్ ముని మన వాళ్ళందరూ కూడాను ఈ లోహనాస్ లో ఎమిల్స్ అనే కేటగిరీలో ఎక్కువ మంది ఉంటారు. మీకు తెలుసో లేదో అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారు, బీజేపీ, రణ్వీర్ సింగ్. సో వీళ్ళిద్దరు కూడా ఎమిల్స్ అంటే లవుడి సంతతి. సో మనం అందరం అనుకుంటాం ఎల్కే అద్వానీ గారు ఒక రాజకీయ లాభం కోసం ఏదో రథయాత్ర చేపట్టారు, దానివల్ల బీజేపీకి దానివల్ల ప్లస్ అయితే అయి ఉండొచ్చు కాక, కానీ అది ఏ పొలిటికల్ ఇంటెన్షన్ తో కాదు, ఆయన లోపల ఉన్న రక్తమే నడిపించింది. ఆయన డైరెక్ట్ గా రాముడి కొడుకైన లవుడికి ముని మనవాడికి కింద వస్తాడు ఆయన. బ్లడ్ అదే దీంట్లో అదే క్యాస్ట్ వాళ్ళ ఎమిల్స్ అంటారు. అదే దీంట్లో మన రణ్వీర్ సింగ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఈ విషయం సినిమాలో చెప్పారండి, లేకపోతే మీరు చెప్తున్నారా మాకు ప్రేక్షకులు ఎక్స్క్లూజివ్ గా? ఎందుకంటే ఏదో నేను ఊరికే నామకే వాస్తే చెప్పడం కాదు. ఓకే, మీరు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీకు లవుడు పరిపాలించినది లవహోరు అనేవాడు. లవహోరే ఇప్పుడు లాహోర్ అయింది. ఓకే. సో మీరు అది వికీపీడియాలో కొట్టినా కూడా మీకు అది వస్తుంది. అయితే ఈ లవుడి డిసెండెంట్స్ అన్నప్పుడు ఆ లోహనాస్ లో బలబన్స్, అమిల్స్ అని చెప్పుంటారు. ఆ ఎమిల్స్ కేటగిరీలో వీళ్ళు హూ ఆర్ ద టాప్ ఎమిల్స్ అని కొడితే మీకు జస్ట్ చూపిస్తాను ఎవరెవరు ఉంటారో. హౌ డిడ్ ఎమిల్స్ కనెక్ట్ టు లవ రామాస్ సన్ అని కొడితే ఇది చెప్తుంది మనకి. ఏం చెప్తుందంటే, రామాస్ సన్ హూ ఫౌండెడ్ లవపురి, ద మోడర్న్ డే లాహోర్, ఇప్పుడున్న లాహోర్ అది. సో వీళ్ళలో ద లోహనాస్ ఓవర్ ద సెంచురీస్ ద డిసెండెంట్స్ and subjects of Lava's kingdom in Punjab and Sindh regions became known as Lohana community. The Emils within the Lohana community in Sindh, a specific subgroup emerged called Emils. These are workaholics and administrators. Basically ఎక్కువగా బ్యూరోక్రాట్స్ అలా పనిచేసేవాళ్ళు. ఓకే. బ్రిటిష్ వాళ్ళ దగ్గర, అలాగే అంతకు ముందు ఉన్న మొఘల్ ఎంపరర్స్ ఎవరైతే అక్కడ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా హై కేడర్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమిల్స్ అనమాట. సో ఇక్కడ కెన్ యూ టెల్ మీ సమ్ ప్రామినెంట్ ఫేసెస్ ఫ్రమ్ ద లోహనాస్ ఆర్ ఎమిల్స్? మీరు షాక్ అవుతారు ఇప్పుడు ఎవరెవరి పేర్లు వస్తాయి చూడండి. ఇది ఆల్రెడీ గూగుల్లో ఉంది, అయితే గూగుల్లో ఉంటుంది. ద ప్రామినెంట్ ఎమిల్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఓకే, మీరు చూడండి. ఓకే. ఎల్కే అద్వానీ, మీరు కొట్టండి, మీకు సచిల్ నేను చదువు చెప్తాను. ఓకే ఓకే. ఎల్కే అద్వానీ, రామ్ జెఠ్మలానీ, తర్వాత జయరామ్ దాస్, ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్, కైరా అద్వానీ, పంకజ్ అద్వానీ. కైరా అద్వానీ అంటే యాక్ట్రెస్ అండి? ఓకే. ఈజ్ రణ్వీర్ సింగ్. Yes, Ranveer Singh, born Ranveer Singh Bhavnani, is indeed a Sindhi, but whether he is strictly Amil is a bit more nuanced. His surname, Bhavnani, is a common Sindhi surname. While many surnames ending in Ani are associated with the Amil community, the educated administrative class, the Bhavnanis are historically more often associated with the Bhaiband community. So, ఈయన సింధీ. ఓకే, సింధీ, ఈయన అబిల్ కమ్యూనిటీ. రణ్వీర్ సింగ్, ఇంకా కొంతమంది హిందూజా గ్రూప్ ఓనరు, తర్వాత సమ్ షార్ప్ షూటర్, వీళ్ళందరూ కూడా దీంట్లో. దీని మీద నేను చాలా పెద్ద రీసెర్చ్ చేశాను. సో ఇలా మన రణ్వీర్ సింగ్ ఈజ్ అ సింధీ. సింధ్ అంటే ఎక్కడుంది? ఇండియాలో లేదు, పాకిస్తాన్. సో విచిత్రం ఏంటంటే, పాకిస్తాన్ ఆరిజిన్స్ ఉన్న రణ్వీర్ సింగ్ ఇండియాలో ఉన్నాడు. ఆయన చేసిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇండియన్ వెళ్ళి పాకిస్తాన్ లో చేసిన సబ్జెక్ట్. అప్పట్లో పాకిస్తాన్ ఇండియా ఏం లేదు, బట్ స్టిల్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ నేను చెప్తున్నాను అనమాట. ఒక ఆయన పుట్టిన ప్లేస్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఇవాళ ఆయన చేశారనే తృప్తి ఆయనకు ఉంటుంది. అది సింధీ కదా, ఆయన అక్కడికి వెళ్ళి చేసిన సబ్జెక్ట్. రైట్. ఇప్పుడు దురంధర్ 2లో మరి దావుద్ని చూపించారు అంటూ కూడా ఇంకొక వ్యాఖ్య బయట వినిపిస్తుంది. అసలు దాని కథా కమామిషి ఏంటంటారు? మీరు
ఈ సబ్జెక్ట్ రణ్వీర్ సింగ్ కాకుండా ఆ, ఏ ఖాన్లకో ఓకే. లేకపోతే కపూర్లకో ఆ, ఇచ్చి చేయమంటే చేసేవాడు కదా. ఎంతమంది చేస్తారు? ఓకే. ఎందుకంటే ఒకప్పుడు సంగతి అందరికీ ఓపెన్ సీక్రెటే ఇది. ఉమ్, ఇప్పుడు దావుద్ ఇబ్రహీం హీ ఈస్ ఫండెడ్ లాట్ ఆఫ్ మూవీస్. ఉమ్, ఫ్రీగా ఏం కాదు, ఉమ్, వడ్డీకే. ఈయన మూవీ ఫైనాన్సింగ్ బాగా గట్టిగా చేశాడు. ఓకే. అప్పుడు గుల్షన్ కుమార్ అని ఒక ఆయన ఉంటే ఆయన మీద కూడా అటాక్ చేశారు. ఉమ్, ఇవన్నీ కూడా ఉమ్, అంటే బ్యాంకుల్లో కూడా వీళ్ళకి లోన్లు పుట్టకుండా చేసి ఖచ్చితంగా మీరు ఈ అండర్ వరల్డ్ వాళ్ళ దగ్గర నుంచే లోన్లు తీసుకునేట్టు చేసి తర్వాత వాళ్ళ హెవీ వడ్డీలు వాళ్ళ దగ్గరికి తీసుకొని ఉమ్, అండ్ వాళ్ళు చెప్పిన హీరోయిన్లకి వీళ్ళు చచ్చినట్టు ఆ సినిమాలో హీరోయిన్లకి ఛాన్స్ ఇచ్చే రేంజ్ లో ఉమ్, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఉమ్, మన ఆ హీరోయిన్లు వీళ్ళు ఏ పార్టీలకు పిలిస్తే ఆ పార్టీకి రావాలి, ఇటువంటివన్నీ అప్పట్లో జరిగేవి. పెద్ద ఉమ్, విచిత్రమే కదా, అన్ని ఓపెన్ సీక్రెట్లే. ఉమ్, మరి అప్పట్లో యూనో మన పెద్ద పెద్ద ఖాన్ సాబులు వీళ్ళందరూ కూడా కొంత వఫాదారీ చేసిన మాట వాస్తవం. ఓకే. అంటే ఉమ్. బాలీవుడ్ తోటి దావుద్ చాలా రిలేషన్స్ దగ్గర ఉన్నాయి. సంబంధాలు, ఓకే. చాలా దగ్గర సంబంధాలు ఉమ్, బాలీవుడ్ తోటి. ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉమ్, ఆయన పేరు చెప్పి ఆయన అంటే మీన్ ఆయన తొత్తులు లేకపోతే అక్కడి నుంచి ఏదో రకంగా ఫండింగ్ చేసుకుంటూ ఇక్కడ సినిమాలో సబ్జెక్టులు ఆయన చెప్పినట్టు ఉమ్, మార్చడం ఇవన్నీ కూడా. ఉమ్, సో అవి చాలా గట్టిగా నడిచినాయి. ఉమ్, ఇప్పుడు ఆయన్ని ఈ రేంజ్ లో చూపించి ఆ, ఆయన తాట తీసినట్టుగా ఓకే. ఉన్న ఏదైతే ఉంటుందో ఉమ్, దీన్ని వీళ్ళు చేయమంటే చేస్తారా? ఖచ్చితంగా చేయరు. ఉమ్, దమ్మునోడు కావాలి. ఉమ్, సో ఖచ్చితంగా రణ్వీర్ సింగ్. రైట్. సో మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏం చెప్పేసి రణ్వీర్ సింగ్ ఆయన యొక్క మూలాలని చెప్పడం జరిగింది. సింధీ మూలం ఆ సింధీ అని చెప్పారు మీరు. యాక్చువల్గా ఆ సింధీ నుంచే చాలా సార్లు అంటే ఇరాన్ పర్షియన్ అటు సైడ్ ఉమ్, ఆ ఎస్ అనేది ప్రొనౌన్స్ చేయకూడదు, ఓకే. వాళ్ళకి ఫోర్బిడన్ అనమాట. ఉమ్, అందుకని హిందీ అని చెప్పి తర్వాత సింధీ నుంచి హిందీ, ఆ హిందీ నుంచే మనం హిందుస్థాన్ అవడం, ఓకే. అందరం హిందూస్ అవడం అనేది వాళ్ళు పెట్టిన పేరు ఇది. రైట్. ఇరానియన్స్, ఇప్పుడు పర్షియన్స్. దురంధర్ 2 మూవీ ఏదైతే ఉందో రిలీజ్ రోజు మరి మన పవన్ కళ్యాణ్ మూవీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది, ఉస్తాద్ భరత్ సింగ్ అంటూ. ఇక్కడ సారీ దాని దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ప్లీజ్ ఇది ఫినిష్ చేస్తా. ఆ, దురంధర్ 2లో అక్కడ పాకిస్తాన్ వాళ్ళ తాట తీయడానికి ఈయన ఎంచుకున్న రూట్ బెలూచిస్తాన్. ఓకే. ఉమ్, బెలూచిస్తాన్ లో చాలా పెద్ద లిబరేషన్ కోసం, ఫ్రీడమ్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీ చేయాలి. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో ఉన్న ప్రావిన్స్ అన్నింటిలో ద బిగ్గెస్ట్ ప్రావిన్స్ ఇస్ బెలూచిస్తాన్. ఉమ్, అది సపరేట్ అయితే వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ కానీ చాలా గట్టిగా ఉన్నాయి. వాళ్ళ అలా సపరేట్ దేశం కావాలని కోరుకున్నారు. వాళ్ళు ఒకప్పుడు సపరేట్ దేశమే. ఉమ్, మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బెలూచిస్తాన్ సపరేట్ దేశంగా ఉండేది. ఓకే. తర్వాత పాకిస్తాన్ దాన్ని కలిపేసుకుంది. ఉమ్, కలిపేసుకొని బలవంతంగా రాజ్యం చేస్తుంది వాళ్ళ మీద. ఉమ్, సో ఇప్పుడు వాళ్ళు సపరేట్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి కొంత మనం సపోర్ట్ ఇస్తున్నాం అన్నట్టుగా అది ఇండైరెక్ట్ గా చూపిస్తున్నారు. ఉమ్, బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రేపట్లో సింధీలోనే ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్ దగ్గరలో ఉన్న సింధ్ ప్రాంతంలో అక్కడ సింధు దేశం కావాలి అని చెప్పి పెద్ద ఉద్యమం మొదలైంది. ఉమ్. మేబీ ఈ సబ్జెక్ట్ కూడా తీసుకొస్తారేమో చూడాలి త్వరలో. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. ఆ, సింధు దేశం కావాలని చాలా పెద్ద అప్పుడు దురంధర్ 3 వస్తుందేమో. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. రైట్. ఇప్పుడు మనం ముందుగా అనుకున్నది ఇప్పుడు ఏంటంటే దురంధర్ 2 మూవీ రిలీజ్ రోజునే ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆ మూవీ కూడా రిలీజ్ అయింది. అది మన పవన్ కళ్యాణ్ గారిది. సో ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం ఎలా తీసుకోవచ్చు? మరి ఈ సినిమాలలో మరి ఉస్తాద్ అంటే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్లకుండా అల్లు అర్జున్ గారు మరి ఈ సినిమాకి వెళ్ళడం అంటే దురంధర్ 2కి వెళ్ళి దాన్ని కూడా ఎక్స్ వేదికగా లేకపోతే మీడియా వేదికగా ప్రశంసలు చేయడం ఎలా తీసుకోవచ్చు ఉంటారు దీన్ని? ఆయన ప్రశంసించడం తప్పలేదు, దాంట్లో ఎటువంటి ఎవరికైనా నచ్చుతుంది అటువంటి సినిమా. బట్ అట్ ద సేమ్ టైమ్ దీన్ని ప్రశంసించలేదు అనేదే, అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే రెండో భార్యని అన్నట్టుగానే అనుకుంటున్నారు. బట్ ఆ కొద్దిపాటి గ్యాప్ అనేది చాలా రోజులు మనం చూస్తున్నాం. ఇంకా మెయింటైన్ చెప్పను బ్రదర్ అన్న డైలాగ్ దగ్గర నుంచి ఓకే తర్వాత చాలా సందర్భాలు అదే సినిమాలు అన్నారండి చెప్పను బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు. అంటే పవర్ స్టార్ జిందాబాద్ అని చెప్పి, అంటే కొన్నిసార్లు మనిషి సహనానికి కూడా కొంత పరీక్ష అనిపిస్తూ ఉంటుంది. పవర్ స్టార్ అభిమానం అందరికీ, అందరూ ఆయన అభిమానులు చాలా మంది ఉంటారు ఆయన సింప్లిసిటీకి, ఆనెస్టీకి. అయితే ఈయనంటూ ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వచ్చి పవర్ స్టార్ అరే ఇది నా ఫంక్షన్ రా, కాస్త నాకు కూడా చేయకొట్టండి రా అనుకుంటారు కదా. సో అక్కడ కొంత ఇబ్బంది ఫీల్ అయ్యాడు. తర్వాత సరే మెల్లమెల్లగా ఆ డిఫరెన్స్ మరి ప్రస్తుతం సర్దుమణిగిందా లేదా ఏదో తెలియదు, కానీ అది ఇంకా కనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత ఎలక్షన్ టైంలో కూడా ఈయన జనసేనకి సపోర్ట్ చేయకుండా వైసీపీ పార్టీలో ఉన్న ఒక ఆయనకి
నంద్యాల పోయి మరీ సపోర్ట్ చేసి వచ్చారు. అంటే పొరుగింటి పుల్లకూర ఎందుకని కాదు, ఇష్టపడుతున్నారంటారు ఆయన అసలు? ఫ్రెండ్ ఆయన ఓకే. ఫ్రెండ్లీగా. సో వెళ్ళి ఆయన ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేసి ఇచ్చారు. బట్ దట్ ఈస్ ఆల్సో ఎలక్షన్ పీక్ టైంలో నువ్వు వెళ్ళి అదే మన ఇంటి వాడు మెగా క్యాంప్ వాడు నువ్వు వెళ్ళి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అందరూ కూడా వాట్ ఈస్ దిస్ అనుకుంటారు. జానీ మాస్టర్ అక్కడే కదా గట్టిగా ప్రశ్నించి ఇది చేసిన దానికి ఇవాళ జానీ మాస్టర్ మీద పెద్ద కేసు ఓకే. మనం చూస్తున్నాం కదా. కొన్నిసార్లు ఇవన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు. కానీ స్టిల్ జానీ మాస్టర్ ఏమన్నాడు, ఆయన జనసేన వేరే కార్యకర్త, నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పి ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ లేకుండా ఎక్కడ ఉంటారండి? అదే ఎక్కడ అందుకని ఉంటారు? ఆయన నేను ఈ మీతో సినిమా మాట్లాడుతున్న చేయకపో వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారికి వీర ఫ్యానే. అదే కదా. బట్ ఆయన అదే ఆ అభిమానంతో ఆయన ఇది చేసేసాడు. ఏమని నేను చేయకపోయి ఈ సినిమా అన్నట్టుగా నేను ఇంకెప్పుడు చేయనని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అది కొంత మరి ఈగో హట్ అయిందో లేకపోతే ఇంకేమైందో తెలియదు. మరి అదే దీంట్లో ఆయన స్థానంలో ఆయన శిష్యురాలని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఈ ఏవైతే స్టెప్పులు కంపోజ్ చేస్తాడో అవన్నీ కూడా అవి తీసుకెళ్ళి ఆవిడ అక్కడ పెడుతోందని చెప్పి ఈయనకి తెలిసి ఈయన వెళ్ళి అక్కడ గొడవ చేసుకోవడం, ఆ గొడవ తర్వాత ఈయన మీద కేసు అవ్వడం. ఏది ఆ గొడవకి పోక్సోకి ఏంటి సంబంధం, ఆ గొడవకి అత్యాచారానికి ఏంటి సంబంధం తెలియదు. సో అప్పట్లో ప్రశ్నలు వచ్చాయండి ఇవన్నీ. అంటే ఎక్కడ కనెక్షన్ చూడండి, అదే వాళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ చేస్తే ఇక్కడ అల్లు అర్జున్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ లో ఒక వీరాభిమాని వెళ్ళి సమితి అయిపోయాడు. సో సరే అవి అప్పటి నుంచి మనకి కనబడుతూనే ఉన్నాయి ఆ చింగారియా. కానీ అది ఇంకా ఉంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఎందుకంటే బాగుంది అని ఒక మాట చెప్పడానికి ఏం పెద్ద ఇదేం లేదు. సరే నేను చూశాను ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. బట్ అదేం లేదు కదా. సో అది ఇంకా ఉంది ఆ కొంత అనిపిస్తుంది. చూడాలి అది ఎప్పటికీ తగ్గుతుంది అనేది. రైట్ అండి. ఇప్పుడు ఆ విధంగా మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫ్యామిలీకి సంబంధించిన వార్ ఇంకెంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంటుందని మీ అంచనా? మీరు ఏమంటారు అసలు ఆ ఫ్యాన్స్ కి ఈ ఫ్యాన్స్ గురించి ఒక మాట చెప్పండి ఈ వేదికగా. అంటే ఇప్పుడు ఈయన స్థాయి పాన్ ఇండియా అయిపోయింది. ఓకే. అల్లు అర్జున్ గారు అద్భుతం, మహా అద్భుతం. ఓకే. అంటే నాట్ జస్ట్ అంటే మనందరికీ కూడా ఒక ప్రైడ్ ఫ్యాక్టర్ ఉన్నట్టుగా చెప్పుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక ఈయన మరి ఆ డిఫరెన్సెస్ లో ఇటువంటి జానీ మాస్టర్ లాంటి వాళ్ళు బలైపోయి ఉండొచ్చు కాక. కానీ నిజం ఏంటంటే కులం చెడు మంచి మాట్లాడుకుంటే అంటే మీది తినాలి మాది తినాలి. ఈయన వల్ల తెలుగు సినిమా స్థాయి చాలా పెరిగింది. ఓకే. అంటే ఒకసారి రాజమౌళి ఒక మంచి బేస్ వేస్తే బాహుబలి తోటి ఒక పుష్ప 2 లాంటి సినిమా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అవును. సో పుష్ప 1 కూడా అఫ్ కోర్స్ తక్కువేం కాదు, మరి పుష్ప 3 కూడా వస్తుంది. ఖచ్చితంగా తెలుగు స్థాయిని పెంచిన ఘనత వాళ్ళకి ఇవ్వాల్సిందే, సుకుమార్ గారికి ఈయనకి. సరే ఆ సబ్జెక్ట్లో ఎటువంటిది దొంగల్ని స్మగ్లర్ని తీసుకొచ్చి హీరోలుగా చూపిస్తారా అనేది వేరే డిబేట్. బట్ వాళ్ళ టేకింగ్ కావచ్చు, ఆ స్టైల్స్ కావచ్చు, ఆ ఈగో క్లాషెస్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాలు ఎంజాయ్ చేశారు. దాన్ని మనం తప్పు పట్టలేదు. సో దాన్ని జనాలందరూ నెత్తిన పెట్టుకుని ఓ రేంజ్లో మనకన్నా నార్త్ ఇంకా గట్టిగా ఊగిపోయింది కదా. సో వాళ్ళకి నచ్చింది, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళింది. గివ్ క్రెడిట్స్ టు దెమ్. సో ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న కాబట్టి ఆ 42 రకాల డూస్ అండ్ డోంట్స్ ఇలాంటివన్నీ కూడా అప్పీర్ అవడంలో పెద్ద వింతే లేదు. ఓకే. అన్డౌటెడ్లీ ఈజ్ ఆన్ ద టాప్. రైటింగ్ అదే తెలుసుకోలేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆగస్టు 15కి కొన్నిసార్లు మన బోర్డర్స్లో ఒక సంఘీభావపు మీటింగ్లు ఏర్పాటు చేస్తారు, మన దేశానికి పక్క దేశానికి. ఓకే. జనరల్గా పాకిస్తాన్తో జరగవు కానీ మిగతా దేశాలతో జరుగుతుంది. బంగ్లాదేశ్కి మనకి ఒక బార్డర్. ఇది ఎక్కడంటే కలకత్తా నుంచి కొంచెం దూరం పోతే మీకు పెట్రాపోల్ అని ఒకటి ఉంటుంది. జల్సూరు దాటిన తర్వాత పెట్రాపోల్. ఆ బార్డర్ మన బార్డర్ ఇది, బంగ్లాదేశ్ వాళ్ళ బార్డర్ ఇది, ఫెన్సింగ్ ఉంటుంది. అక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి గేట్ కూడా ఉంటుంది. పాస్పోర్ట్ తీసుకొని రెడీ చేసుకొని అదే వీసాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు, జస్ట్ వాకింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు బంగ్లాదేశ్లో. అయితే ఆ 100 మీటర్ల గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో మేము రేడియో స్టేషన్ పెట్టాం. నేను ఆర్జేగా చేస్తాను కదా. సో మేము విత్ డ్యూ పర్మిషన్స్ అన్ని తీసుకొని ఆర్మీ వాళ్ళ దగ్గర అంతా తీసుకొని ఒక సుహృద్భావ మీటింగ్ ఉండాలి అనే వాతావరణంలో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసాం. ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ఫంక్షన్ అక్కడ స్టేజ్ మీద జరుగుతుంది. చాలా మంది బంగ్లాదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆర్మీ పీపుల్ ఉంటారో వాళ్ళ పిల్లలందరినీ కూడా మేము ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ కూడా ఫంక్షన్కి వచ్చారు.
అలాగే అక్కడ పెట్టిన రేడియో బూత్ లో వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టాలు మాట్లాడుకున్నారు. వాళ్ళు చెప్పిన పేరేంటి తెలుసా? అంటే నేను అడిగా, అరే మీరు ఏమి సినిమాలు చూస్తారు? పిల్లలు 16 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు ఏం సినిమాలు చూస్తారో, మీకు ఏం ఇష్టం అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఫస్ట్ పేరు ఏంటి తెలుసా? అల్లు అర్జున్. ఎంత అసలు అదేంటి మీరు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్? అరే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ దేక్తేనే అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. ఓకే. మీకు తెలుసో లేదో వీళ్ళందరూ ఇంటర్నేషనల్ స్టార్స్ ఇప్పుడు. ఆ రేంజ్ లో ఉంది పబ్లిసిటీ. నేను నిజంగా షాక్. నేనేం చెప్పానంటే, నేను అల్లు అర్జున్ సిటీ నుంచి వచ్చాను, నేను కూడా అదే హైదరాబాద్ మాది అని చెప్తే వాళ్ళు అవునా అంటే నా పెహచాన్, నా ఉనికి ఎట్లా మారిపోయింది చూడండి. నేను హైదరాబాదో ఇండియనో కాదు, అక్కడ అల్లు అర్జున్ ఉన్న ఊళ్ళ నుంచి వచ్చానంటే వాళ్ళకి అవునా వెల్ అంత స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. సో కాబట్టి మరి ఆ స్థాయితో పాటు లెవెల్ కూడా పెరుగుతుంది కదా. కరెక్ట్. లేకపోతే అంత ఈజీగా 42 డూస్ అండ్ డోంట్స్ రావు. బట్ కాకపోతే ఒకటి ఏంటంటే, ఎదిగే కొద్దీ ఒదగమన్నారు. సో ఆ సింప్లిసిటీ కూడా అలవర్చుకుంటే ఇంకా మరింత ఒద్దికగా గొప్పగా ఉంటారు. రైట్ అండి, మీరు చక్కటి మాట చెప్పారు. ఇక మరి ఇప్పుడు అదేవిధంగా ఎదిగే కొద్దీ ఒదగాలి అన్నది మరి సినీ ఇండస్ట్రీలో బలంగా పనిచేస్తుంది అన్నది మన అందరికీ తెలిసిందే. బయట కూడా పనిచేస్తుంది, మనం అప్లై చేసుకోవడంలో తేడా. అయితే మరి భక్తి భావంతో భక్తి పాటలు పాడిన వాళ్ళు అదేవిధంగా బూతులు పాటలు పాడుతుంటే మరి ఆ సినిమాలు కూడా బయటకు వస్తుంటే, సో ఈ పరిణామాన్ని ఎలా తీసుకొచ్చుంటారు సినీ ఇండస్ట్రీలో, మరి ముఖ్యంగా మంగ్లీకి సంబంధించింది? ఇప్పుడు బికినీలు వేసుకొని బీచ్ల్లో డాన్సులు చేసేసి పాటలు పాడి ఇంకా ఎపిసోడ్స్ గుర్తున్నాయి చేసేసి తర్వాత పొద్దున్నే లేచి చక్కగా చీర కట్టుకొని యజ్ఞాలు హోమాలు చేస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అవును, అన్బిలీవబుల్. అలాగే ఇప్పుడు మీరు సరే మా నార్మల్ పాటలు పాడడం కూడా ఓకే, ఏదో ప్రేమ పాటలు డ్యూయెట్లు పాడడం కూడా ఓకే, నీ హృదయం నా హృదయం, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగున్నాయి, ఇవన్నీ ఓకే. కానీ అసలు అరాచకమైన బూతు, అది విన్నవాడికి ఎవరికైనా సరే జుగుప్సాకరంగా అనిపిస్తుంది. అందుకే నేను కూడా వినలేకపోయాను, వినను కూడా. విన్నాను, ట్రై నేను విన్నాను. ఎస్పెషల్లీ అంటే మన అదృష్టం తెలుగులో ఇంకా అంత దారుణంగా రాలేదు, బట్ హిందీలో మాత్రం చాలా దారుణంగా. తెలుసో తెలియకో చాలా మంది యాక్టివిస్టులు అన్న మాట ఏంటంటే, మహిళల్ని కించపరిచే రకంగా పాటలు రాస్తున్నారు. అరే బాబు, ఎన్నాళ్ళు ఒకటే పాడింది పాడరా పార్టిసిపల్ అదే డైలాగ్ వాడితే, అక్కడ కించపరిచింది మహిళల్ని కాదు, మగాడిని. మగాడి యూనో అంగాంగాల్ని ఒక బాటిల్ తో పోలుస్తూ రాసిన పాట అది. ఇక్కడ హర్ట్ అవ్వాల్సింది మగాడు, ఆడాళ్ళు కాదు. బట్ అటువంటిది ఒక ఆడమ్మాయితో పాడిచ్చి ఒక ఐటమ్ సాంగ్ లాగా చిత్రీకరించారు. సరే, ఆ నోరా ఫతే ఆవిడకి ఫస్ట్ లో చెప్పలేదో లేకపోతే ఏదో యాక్చువల్గా కన్నడలో చేసింది, తర్వాత దీంట్లో హిందీలో ఇటువంటి చేస్తానని తెలియదు, బట్ వాట్ ఎవర్ ఏదో అయింది. సరే, ఆవిడ సంగతి వదిలేయండి. పాడిన నీకు హిందీ రాదా? వచ్చు, చక్కగా హిందీ వచ్చు నీకు, అలాగే పాడావు. ఏ నోటితో అయితే అద్భుతమైన రేలారే రేలా అని తెలంగాణని అద్భుతంగా ఆలరించిన పాట పాడావు, ఏ నోటితో అయితే సద్గురు గారి దగ్గరికి వెళ్ళి శివరాత్రికి ఎన్నో అద్భుతమైన గీతాలు ఆలపించావు, మమ్మల్ని అందరినీ తాకట్టుకున్న మా మంగళి ఇటువంటి పని చేస్తుందంటే ఆశ్చర్యం, షాక్. అంటే ఒక స్థాయి వరకు ఆ రేంజ్లో పెట్టేసుకుంటాం మనల్ని. తక్కువని వాళ్ళు ఇలా పడిపోతే డౌన్ఫాల్, మనం ఎలా సమర్థించాలి వాళ్ళని కూడా అర్థం కాదు. మనం ఇంతగా అభిమానించే మనిషి ఇటువంటి పని చేస్తుందా? అంటే మీడియా అడిగిన ప్రశ్నకి ఎప్పుడన్నా స్పందించారా అని సింగర్ మంగ్లీ దీని మీద అన్నా, తప్పు చేశాను లేదా తప్పుగా పాడాను అని అన్నారు ఎప్పుడు ఎవరికన్నా? చెప్పలేదు. ఓకే, చూడలేదు. బట్ స్టిల్ ఏదైనా కూడా ఆవిడకి తెలుసు ఆవిడ ఏం పాడిందో. ఇప్పటికైనా పోయిందేం లేదు, ఎందుకంటే ఇంకోసారి ఇటువంటి పాటలు పాడనని ఒక గట్టి డిసిషన్ తీసుకుని. అంటే కొంతమంది ఏమంటారంటే ఈ పాటలు పాడి మళ్ళీ ఆధ్యాత్మిక పాటలు పాడితే వింటారా అన్నది మరో ప్రశ్న. వింటారా కూడా కాదు, నాకు తెలిసి టీటీడీలోను అంతెందుకు సద్గురు గారు అలౌ చేయలే ఈసారి. ఓకే, సద్గురు గారు ప్రతి శివరాత్రికి ఎంతో మంది సెలబ్రిటీస్ ఆయన దగ్గరికి వస్తారు, వచ్చి పాటలు పాడడము, వచ్చి డాన్సులు చేయడం, ఇవన్నీ కూడా అంటే ఒక తన్మయత్వంతో భక్తి భావంతో ఇవన్నీ జరుగుతాయి అక్కడ. ప్రతిసారి మంగళి గారు ఆనవాయితీగా అక్కడికి వెళ్ళి పాటలు పాడతారు. దానికి ఆవిడకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వరు, ఆవిడ ఒక తనకి దక్కిన అద్భుతమైన అవకాశంలాగా భావించి అక్కడికి వెళ్ళి పాటలు పాడతారు. ఓకే, దేవుడికి చేసిన సేవలాగా, చాలా మంచిదే. కానీ అదే నోటితోటి నువ్వు ఇటువంటివి పాడితే
పోతనకి శ్రీనాథుడికి ఉన్న తేడా తెలుసుగా మీకు? ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులు కూడా మనందరూ తెలిస్తే ఓకే, వాళ్ళు కూడా తెలిసే ప్రయత్నం చేద్దాం. సో భక్త పోతనకి శ్రీనాథుడికి ఉన్న తేడా ఏంటంటే, శ్రీనాథుడు ఈ రాచరికి సంబంధించి అన్ని కూడా నువ్వు ఆహా ఓహో అని చెప్పి రాసుకొని రాజు ఇచ్చే భారణాలు ఆభరణాలు అన్ని తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ భక్త పోతన అలా కాదు. ఆయన కేవలం భాగవతం దేవుడి కోసమే అంకితం అయిపోయి అటే పాటలు పాడేవాడు. సో తర్వాత హీల్ రియలైజ్ ఈ గొప్పతనం అంటే డబ్బుల కోసం మనం రాజుని కీర్తిస్తాం. ఈయన ఏమంటాడంటే, నా నోటితోటి నేను అటువంటి పని చేయను, ఇది కేవలం దైవ సేవ కోసమే. ఇక్కడ అంతా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లా, నువ్వు మరీ దైవ సేవకు తప్ప ఇంకా వేరే దేనికి నీ గొంతు వినియోగించద్దు అట్లా, బతుకు తెరుగు కోసం పాడు. కానీ జనాల్ని చెడిపోయే రకంగా మరి బూతులు పాడడం వెరీ అబ్జెక్షనబుల్. సో అందుకే సద్గురు గారు రానివ్వలేదన్నారు కదా. అంటే అంతకు ముందే జరిగింది, బట్ అంతకు ముందే కొన్ని ఇటువంటి ఆయన నోటీస్కి వచ్చినట్టున్నాయి. రైట్. దీనికి సంబంధించి చివరి ప్రశ్న అండి. మరి ఆ ఘటన జరిగిన అంటే బూతు పాటలు పాడారు అన్న కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక స్కామ్ లో ఇరుక్కున్నారు, స్కామ్ లో పాల్పడ్డారు అంటూ కూడా మరొకటి బయటకు వచ్చింది. ఏమంటారు దాని మీద మీ యొక్క అభిప్రాయం? అయ్యో చూస్తున్నారు, 150 కోట్లు అంటున్నారు. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. ఈడీ రంగంలోకి దిగితే గానీ మనకి విషయం తెలియదు. తెలుస్తారు ఖచ్చితంగా, దాంట్లో ఏం లేదు. సో ఇంకా మనకి ఏం తెలియకుండా దాని గురించి కామెంట్ అంటే అప్పులు తీసుకొచ్చి అంటే జనరల్ గా ఎవరైనా మీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగింది అనుకోండి, మీ ఇంట్లో కట్టలు పట్టుబడ్డాయి అనుకోండి, అంత అదృష్టం అండి. పట్టుబడ్డాయి అనుకోండి, ఫస్ట్ మీరు చెప్పే మాట ఏంటి? నేను ఏదో బిజినెస్ చేద్దాం అనుకున్నానండి, అప్పు తెచ్చుకున్నానండి. ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చావు? చూపించు, రిసిప్ట్లు చూపించాలి. చూపిస్తే ఏమవుతుంది? వాళ్ళ దగ్గరికి వెళ్దాం, బాబు నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో జనరల్ గా ఈ కట్టలు ఎక్కడి నుంచి వస్తాయంటే బ్లాక్ నుంచే వస్తాయి. బ్లాక్ నుంచి సమ్ స్కాములు చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరో అయితే ఉంటారో అన్ని తీసుకొచ్చి ఏదో పెట్టుబడి వెంచర్ చేద్దాం అని చెప్పి ఇలాంటివి చాలానే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు వాళ్ళు మాది కాదు, మాకు సంబంధం లేదు అనేస్తారు. అంటే వీటికి రిసీట్లు కూడా పెట్టుకోరు, బేసికల్లీ నోటి మాటే ఉంటుంది. నిజంగా అటు వచ్చినా కూడా ఇరుక్కుంటారు. చాలా పెద్ద రిస్క్ అది. వాళ్ళు మాకు తెలియదు అంటారు. లేదు 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 ఆయనే ఇచ్చాడండి అంటే, ఇచ్చాడంటే ఏంటి సాక్ష్యం? ఏది రిసిప్ట్ ఏదంటే అది బ్లాక్ కదా ఎవరంటే, బ్లాక్ అయితే ఇరుక్కో. రైట్. ఇప్పుడు ఆ సాంగ్స్ పాడింది ప్లస్ మళ్ళీ స్కామ్ లో ఇరుక్కుంది. సపోజ్ ఈ రెండింటిని బట్టి చూస్తే మనం కెరీర్ ఎలా ఉంటుంది అంటారు సింగర్ మంగ్లీ గారు? ఇది మనం ఏదైనా స్వామీజీని అడగాలి, ఎందుకంటే ఆవిడకి ఏదో ఎల్నాటి లాంటిది ఏదో దాపురించినట్టుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా దెబ్బలు తగులుతున్నాయి. మీరు గమనిస్తే ఇవి రెండే కాదు, అంతకుముందు ఒక డ్రగ్స్ సంబంధించిన కేసు ఏదో ఆవిడ బర్త్డే పార్టీ ఏదో చేస్తుంటే ఎవరో దాంట్లో గంజాయితో దొరికారని చెప్పి ఆ పార్టీ మీద కూడా రైడ్ చేసి ఆపేసిన ఇవన్నీ గుర్తుకొచ్చిందండి. సో నడుస్తుంది పాపం ఆవిడకి బ్యాడ్ ఫేస్. అండ్ అంటే మనం బ్యాడ్ గా ఉండడం ఆపేస్తే మన బ్యాడ్ ఫేస్ కూడా ఆగిపోతుంది. అంటే వీళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత చేద్దాము అనుకుంటారా, లేదా లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా చాలు అనుకొని ఆపుదాం అనుకుంటారా? అసలు మొదటి నుంచి అదే వ్యవహారంలో ఉంటారు. మనిషి ఆశాజీవి అండి, వాళ్ళకి ఇది చాలు అనుకోవడం అనేది అంత ఉండదు. అది సో ఆవిడ ఐ హోప్ షీల్ రియలైజ్ సమ్డే. అండ్ వెళ్తున్న దారి సరిగ్గా లేదు, మనం మంచి దారిలోకి వెళ్ళాలి అనుకోకపోతే రిస్క్ లో పడతారు ఆవిడ. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి శేఖర్ వర్ష గారు. రైట్, పలు విషయాల మీద మన స్టూడియోలో మాట్లాడడం జరిగింది శేఖర్ వర్ష గారు. వీరు ప్రముఖ క్రిటిక్ అండ్ సినీ క్రిటిక్, అదేవిధంగా ప్రముఖ డీజే ఆర్జేగా పనిచేసి అందరిని కూడా మరి తన యొక్క ప్రేక్షకులుగా మలుచుకున్న వ్యక్తి. సో మొత్తం మీద ఈ బోలెడన్ని ఈ రోజు అంశాలను మనతో పాటు చర్చించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.